మా బేసిక్ రిపోర్ట్స్ అన్నీ నార్మల్ ఉన్నాయి. మా హస్బెండ్ స్పర్మ్ టెస్ట్ బాగుంది, ఎగ్స్ బాగున్నాయి, టైంకి మెన్స్ట్రల్ సైకిల్స్ కరెక్ట్గా వస్తున్నాయి, నా ఫెలోపియన్ ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయి. అయినా కూడా నాకు న్యాచురల్గా ఎందుకు ప్రెగ్నెన్సీ రావట్లేదు. చాలా కామన్గా వింటాం, ఇది కామన్గా జరుగుతుంది. దీన్ని మనం అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అని అంటాం. సో బేసిక్ టెస్ట్లో బేసిక్స్ అంటే ఎగ్స్, స్పర్మ్స్, యూట్రస్, ఓవరీస్ ఇవన్నీ నార్మల్ వచ్చినా కూడా ఎంతో ఒక 20% మందికి ప్రెగ్నెన్సీ న్యాచురల్గా రాదు. సో వాళ్ళని మనం అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ. సో దీంట్లో ఏమవుతుందంటే గ్రాస్గా కనబడుతుంది. ఇప్పుడు ఫెలోపియన్ ట్యూబ్ ఓపెన్ ఉండొచ్చు, బట్ ఫంక్షన్ చేస్తుండకపోవచ్చు. స్పర్మ్స్ కౌంట్ ఉండొచ్చు, బట్ అది ఎగ్స్ని ఫర్టిలైజ్ చేసే కెపాసిటీ లేకపోతుండొచ్చు. ఎగ్ రిలీజ్ అవుతుండొచ్చు, టైంకి వస్తుండొచ్చు, బట్ దాని క్వాలిటీ బాగుండకపోవచ్చు. ఇలా మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. మైక్రోస్కోపిక్ లెవెల్లో, మాలిక్యులర్ లెవెల్లో ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. లోపల హిడ్డెన్ ఎండోమెట్రియోసిస్ ఉండొచ్చు, సో దానివల్ల ఎగ్ క్వాలిటీ డ్యామేజ్ అవుతుండొచ్చు. ట్యూబ్స్ లోపల ఇంట్రాయూట్రైన్ అడెషన్స్ ఉండొచ్చు, అవి ట్యూబుల్ ఫంక్షన్ చేయకపోతుండొచ్చు. సో అలా మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. ఓన్లీ మనం 4 ఇంపార్టెంట్ థింగ్స్ ఏదైతే మనం కామన్గా చూస్తామో ఆ 4 థింగ్స్లో అబ్నార్మాలిటీ లేకపోయి పేషెంట్కి ప్రెగ్నెన్సీ రాకపోతే అప్పుడు మనం అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ. సో దానికి ఏంటంటే మనం స్టెప్ బై స్టెప్ వెళ్తాం. వాళ్ళు ఫస్ట్ బేసిక్ ఓవ్యులేషన్ ఇండక్షన్ ట్రీట్మెంట్ ఇస్తాం, దాంట్లో కన్సీవ్ అవ్వకపోతే ఐయుఐ చేస్తాం, ఐయుఐలో కూడా కన్సీవ్ అవ్వకపోతే అప్పుడు ఐవీఎఫ్కి వెళ్తాం. అండ్ ఐవీఎఫ్లో మ్యాక్సిమం టైమ్స్లో మనకి అబ్నార్మాలిటీస్ తెలుస్తాయి. బికాజ్ అప్పుడు మనం ఆ రోజు వరకు మనం ఎగ్ తీసి మైక్రోస్కోప్లో పెట్టింది లేదు, అంతవరకు బ్లైండ్. సో ఎప్పుడైతే ఎగ్స్ బయటకు తీసి మనం చూస్తాం అప్పుడు మనకి యాక్చువల్ సిచ్యువేషన్ తెలుస్తుంది.